జ్యోతి, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నానండి. ఇవాళ టమాటా చట్నీని ఎలా చేయాలో మనం చూసేద్దాం. దానికోసం ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకునేసి 4 వెల్లుల్లిపాయలు, అలాగే అర్ధం కట్ చేసుకున్న ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని బాగా వేపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోని పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేసుకోవాలి, జీలకర్ర కూడా కొంచెం వేసుకొని ఉప్పు వేసుకొనేసి మనం బాగా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. అలాగే మనం వేయించుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేసి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి అలాగే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన చట్నీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ మన చట్నీ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. దీనికి పోపు వేసేసుకుందామండి. కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే కొంచెం ముద్దిపప్పు, మినప్పప్పు వేసుకునేసి ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిరపకాయలు మీకు కారం కావాలనుకునేట్టుగా అంటే, లేదంటే కరివేపాకు వేసేసుకొని కొంచెం మగ్గించుకొని తర్వాత మనము ఈ ఏదైతే రెడీ చేసుకున్నామో దాంట్లోకి వేసేసుకుందామండి. చట్నీలోకి మన చట్నీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. నేను ఇక్కడ రైస్తో ఈ చట్నీని తీసుకుంటున్నానండి. రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా అన్నంతో లేదంటే చపాతీతో చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది మా ఆంధ్ర స్టైల్ చట్నీ అండి. చాలామంది చాలా రకాలు చేస్తారండి. నా స్టైల్లో నేను చేసుకునే విధానం ఇదేనండి. టమాటా చట్నీ ఎక్కువ మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోలేదు కాబట్టి చట్నీ చాలా బాగుంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో మన చట్నీ. రైస్లోకి వేస్తున్నానండి. ఇదే వేడివేడి రైస్లోకి మనం నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా అద్దిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతేనండి వాటి వీడియో. మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి వచ్చి నా వీడియోని చూస్తున్నందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఇవాటి వీడియో అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.